హలో ఆల్, వెల్కమ్ టు సౌందర్యాస్ వంటిల్లు. అరిసెలు చేసుకోవడానికి ముందుగా నేను 12 గంటలు 1 కేజీ బియ్యాన్ని నానబెట్టాను. దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 1 కేజీ బియ్యానికి 750 గ్రామ్స్ బెల్లం తురుముకొని 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. పాకం చెక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఇలా వేసి ఉండలా అయిందా లేదా చెక్ చేస్తున్నాను. ఉండలా అవుతే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. బాగా వచ్చిందా లేదా అని ఒకేసారి చెప్పలేము. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ తీసుకోండి. కొంచెం నెయ్యి తీసుకోండి. నేను పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని ఇప్పుడు ఈ పాకంలో కలుపుతున్నాను. మీకు కావలసినంత క్వాంటిటీని తీసుకోండి. నాకు 1 కేజీ పడింది. సో లాస్ట్లో కొంచెం గీ వేసుకొని పక్కన పెట్టుకుంటాను. అది చల్లారిన తర్వాత ఇలా అప్పాల్లా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. అరిసెలు ఇలా పూరీల్లో ఉబ్బుతున్నాయా అంటే పర్ఫెక్ట్గా వస్తున్నట్టు. అరిసెల పీట మీద ఇలా ఆయిల్ పోయేంత వరకు అరిసెలను ఒత్తుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ అరిసెలు వస్తాయి. ఇలానే మీరు చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక్కొక్క అరిసెలుగా చేసుకొని అలా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. సాధారణంగా అరిసెలకు పాకం మంచిగా రావాలి, లేకపోతే విరిగిపోతూ ఉంటాయి, సరిగ్గా రావు. అరిసెలు రెడీ. ఇలా బ్రేక్ చేసుకొని చూసుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్ అరిసెలు వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.